సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న అద్భుతమైన సందేశం. బిడ్డ, నువ్వు చెప్పుకోలేని బాధకు కన్నీరు కారుస్తున్నావు కదా, నీ కన్నీటికి నేను సమాధానం చెబుతాను. ఈరోజు నువ్వు పడుతున్న బాధంతా కూడా నేను తప్పకుండా తీరుస్తాను. నీ బాబా ఈరోజు నీ కన్నిటికి ప్రతిఫలం ఖచ్చితంగా అందిస్తాను. కాదు అనకుండా మనస్ఫూర్తిగా అందుకో తల్లి. ఈ సాయినాథుని ఆశస్సులు నీకు తప్పకుండా ఉంటాయి. నీ బాబా నీ యొక్క కన్నీరు తుడవటానికే సాక్షాత్ ఆ షిరిడీ నుంచి వచ్చాను. ఈరోజు ఈ సందేశంలో నేను నా బిడ్డలకు ఏ విధంగా చెబుతున్నానో నువ్వు ఆలకించి వినమ్మా అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఎంత బాధ, ఎంత కన్నీరు కారుస్తున్నావు తల్లి. అందుకే ఈరోజు నీతో ఖచ్చితంగా మాట్లాడాలని స్వయంగా ఈ సాయినాథుడే నీతో వచ్చానమ్మా. వెంటనే ఈ సందేశాన్ని విను తల్లి. ఇలా బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే వినబోయే ముందు, మంచి జాతకం చెప్పించుకోవాలని మంచి జ్యోతిష్యుని కోసం ఎదుగుతూ ఉంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, జ్యోతిష్యంలో గొప్ప ప్రావీణ్యం కలవారు. గురువుగారు ఎలాంటి సమస్యకైనా 24 గంటల్లో మంచి పరిష్కారం అనేది చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేశారంటే మీ యొక్క ఎలాంటి ప్రాబ్లం అయినా తీరిపోయినట్టే ఫ్రెండ్స్. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, వాస్తు దోషాలు, జాతక దోషాలు, ఇవన్నిట్లో కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ని అయితే ఖచ్చితంగా సొల్యూషన్ అనేది గురువుగారు ఇస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. ఇంట్లో ధనం నిలకడగా లేదు, అలాగే చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి, మనశ్శాంతి లేదు, చెడు ప్రయోగం ఉంది, నరదృష్టి, ఇలాంటి అన్నిటికీ కూడా గురువుగారు చేసే పూజల ద్వారా అలాగే పరిహారాల ద్వారా మీ యొక్క సమస్య అయితే కనుమరుగైపోతుంది. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి 96630644 నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇంత నమ్మకంగా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి గురువుగారి మీద నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఒక్కసారి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి అయితే బయటపడండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం, తల్లి, నీ మనసులో చెప్పుకోలేని బాధతో ఇబ్బంది పడుతున్నావు. ఈ బాధనంతాలు తొలగించి ఒక అద్భుతమైన మందు ఈ సాయినాథుడు నీకు అందించాలనుకుంటున్నాను. నీవు పెట్టుకున్న ఆలోచనలు, బాధ కాలాన్ని వృధా చేసుకోవద్దు. ఆ బాధ అనేది నిన్ను ఎంతగానో దహించి వేస్తుంది. నువ్వు ప్రతి క్షణం ధనం కోసం పాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు. కానీ అంత కష్టపడుతున్నా కూడా ఈ సాయిబిడ్డకి నీకు చేతికి డబ్బు అనేది అందడం లేదు కదా. అసలు డబ్బు అనేది కూడా నీకు కనిపించడం లేదు. ఒకవేళ అంతో ఇంతో వచ్చినా కూడా ఇట్టే ఖర్చు అయిపోతూ ఉన్నాయి. అది నీవు ఏది ఒక్క రూపాయి కూడా నిలకడగా లేకుండా పోతుంది అనే ఒక బాధ కూడా నీలో ఉంది. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది, కష్టానికి తగ్గ ప్రతిఫలం రావటం లేదు అని ఆందోళన కూడా నీలో అనేది ఉందమ్మా. కాబట్టి బాధపడవద్దు. నా బిడ్డవైన నువ్వు మంచి తెలివిగలవాడివి కాబట్టే సరైన సమయంలో నువ్వు నేను చెప్పే మాటను నువ్వు వినియోగించుకుంటే ఎంతోమంది గొప్ప స్థాయిలో ఉండేలా నువ్వు కూడా ఉంటావు తల్లి. ఆ తెలివితేటలు ఎవరైతే ఉపయోగించుకోలేదో వారు మాత్రం దిగులుతోనే ఉన్నారు. కాబట్టి నువ్వు అలా ఉండకూడదనే ఇంత దూరం చేస్తున్నాను. తెలివితేటలతో గొప్ప స్థాయికి చేరుకోవాలి. ఈ సాయి తండ్రి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను, నీకు అండగా ఉంటాను, నీ మంచి కోసం తాపత్రయపడుతూ ఉంటాను. ఈ అవకాశం జారిపోయిందని దిగులు మాత్రం పడకు. నీకు మరొక అవకాశాన్ని ఈ సాయినాథుడు కల్పిస్తాడు. నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేస్తూ ఉండమ్మా. తప్పకుండా నువ్వు నీ జీవితంలో గెలుస్తావు, గెలిచి తీరుతావు. ఈ ప్రపంచంలో కొంతమంది ఒకప్పుడు డబ్బు ఉన్న వారిని చూసి అసూయపడేవారు. అలాగని కానీ ఇప్పుడు కాలం మారింది కదా, అలా ఏమీ కాదు. అలాగే మనస్తత్వాలు కూడా మారిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు కొంతమంది. అవును బిడ్డ, నువ్వు విన్నది నిజమే. అలాంటి పరిస్థితి నా బిడ్డవైన నీకు రానివ్వను. నీ మంచి మనసు వలన, మంచి గుణం వలన నీకు అంతా మంచే చేస్తాను. బాధపడవద్దమ్మా, నీ జీవితం మంచిగా ఉంటుంది. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, అనవసరంగా ఆలోచించకుండా ఒక పని చేసిన తర్వాత బాధపడకూడదు. ఆ పని
మంచిగా అవుతుందా లేదా అని ఎప్పుడు కూడా అనవసరమైన ఆలోచనే చేయకూడదు. ఆ ఆలోచనలు అనర్థాలకి దారితీస్తాయి. ఈ విషయం గుర్తుంచుకో తల్లి. ఏ పనినైనా సరే ప్రారంభించే ముందుగానే నువ్వు అన్నీ ఆలోచించుకొని ప్రారంభించాలి. అందులో నష్టాలు, కష్టాలు అన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. వీలైనంత వరకు నువ్వు తప్పులను నివారించుకోవాలి. సరైన నిర్ణయాలను తీసుకోవచ్చు. అంతేకాని సమయం లేదనో, సమయం మించిపోతుందనే తొందరపాటు నిర్ణయాలనేవి ఎప్పుడూ తీసుకోవద్దు. చూడు బిడ్డ, ఎవరైతే నిన్ను అవమానిస్తూ ఉన్నారో వారి ముందే నువ్వు తల ఎత్తుకొని తిరిగే రోజులను నేను కల్పిస్తాను. ఆ విషయం చెప్పడానికి ఈరోజు నీ ముందుకు నేను సాక్షాత్ ఆ షిరిడీ నుంచి వచ్చానమ్మా. ఇక కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. అవును బిడ్డ, ఇతరులు నిన్ను బాధ పెట్టినా కానీ చిరునవ్వుతో సర్దుకో, చిరునవ్వుతో సరిపెట్టుకో. అలా చేస్తే నీకు బంగారం లాంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను కదా. అన్ని విజయాలకు నిన్ను అధిపతిని చేయటానికి సిద్ధంగా ఉంటాను. నీ బావ ఎప్పుడు నీ విజయాన్ని నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. దిగులు పక్కన పెట్టి ధైర్యంగా ఉండు. నీకు చివరిగా ఒక విషయం చెబుతాను, విను. కళాకారులు ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా. ఆ బొమ్మకు మంచి రంగులు వేస్తేనే అది అందంగా మారుతుంది, అందరినీ ఆకట్టుకుంటుంది. అలానే నువ్వు ఎదగాలి అంటే కొన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తేనే తల్లి నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు. ఈ విషయం మర్చిపోకు. నీ తండ్రి ఏం చెబుతున్నారో అని నీకు అర్థమవుతుంది కదా. నువ్వు ఒక స్థాయికి చేరుకోవాలంటే, అందరితో గౌరవించబడాలి అంటే ఇలాంటి కొన్ని ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఎదుర్కొని తీరాలి. వాటిల్లో ముందు గెలవాలి. అప్పుడే జీవితంలో గెలుస్తావు. అప్పుడే నిన్ను 10 మంది గౌరవిస్తారు. గుర్తుపెట్టుకోమ్మా. ప్రస్తుతం గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కష్టాలను అనుభవించిన వారే. అందుకే ఈరోజు అంత మంచి స్థాయిలో ఉన్నారు అని తెలుసుకో. ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఒకవేళ వారు ఆ కష్టాలను, సమస్యలను భయపడిపోయి, బాధపడిపోయి అక్కడే ఆగిపోతే ఈరోజు వారు నీకు కనిపించేవారా? లేదు కదా. మంచి స్థాయిలో ఉండేవారా? లేదు కదా. అలాంటి వారిని నువ్వు స్ఫూర్తిగా తీసుకో. ముందుకు వెళ్తూ ఉండు. తప్పకుండా నువ్వు మంచి స్థాయికి వెళ్తావు. ఎందుకంటే నీ బాబా అండ నీకుంది. ఈ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. ఎవరైతే సమస్యలను లెక్క పెట్టకుండా కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారో వారి జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అంతేకాని ఓటములకు భయపడి గెలుపు కోసం ప్రయత్నించకుండా ఉంటే ఎలా? నీ బలం నీకు ఎలా తెలుసుని చెప్పు. ఈ కష్టాలను ఎదుర్కొని గుండె నిబ్బరంగా మారిపోవాలి. ఎలాంటి సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలో కూడా అర్థం చేసుకోవాలి. ఇక నీకు మిగిలింది గెలుపు మాత్రమే అని తెలుసుకో. ఇక నువ్వు తలపెట్టిన ప్రతి పనిలోనూ గెలుపు సాధిస్తావు. ఇది ఎలాంటి అనుమానం లేదు. ఆ బలంతోనే అతి త్వరలో నువ్వు గెలిపిస్తానని చెబుతున్నాను. చూడమ్మా, నీకొక రహస్యం కూడా చెబుతాను. నువ్వు చేసే శ్రమ, ప్రయత్నం నీ గెలుపుకి కారణం. అలాగే నీ ఓటమి గల కారణం. నీ జీవితానికి 2 భద్రశత్రువులేంటో తెలుసా? నీ యొక్క అపనమ్మకం, అలాగే ప్రయత్నించకపోవడం. ఇవి 2 ఎప్పుడైతే నీ దగ్గర నుండి దూరము చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో తప్పకుండా ఎదుగుతావు, మంచి స్థాయికి పోతావు, కావలసినవి సాధిస్తావు. కాబట్టి ధైర్యంగా ఉండటం అలవాటు చేసుకో. ముందు నిన్ను నువ్వు నమ్ముకో. నీ మీద నమ్మకం పెట్టుకో. నిన్ను నువ్వు ఒక సింహంగా పోల్చుకో. రాజు గంభీరంగా ఉండు. ఎంత ఓటమిని తీసుకొని నువ్వు ప్రయత్నిస్తావో అంత ఎదుగుతావు అని మాత్రం తెలుసుకో. సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతేకాని వాటిని పట్టించుకొని అలాగే ఉండిపోవాలా? లేదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. గెలుపు నీ సొంతం అవ్వకుండా ఎక్కడికి వెళ్తుంది చెప్పు? నీ మంచి మనసు వల్ల నువ్వు నాకు దగ్గరయ్యావు బిడ్డ. అవును, నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించాను. నువ్వు నా బిడ్డవి కాబట్టే, ఈ సాయి బిడ్డవి కాబట్టే నువ్వు దేనికి కంగారు పడాల్సిన పని లేదు. దేని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ధైర్యంగా ఉండు, సంతోషంగా ముందుకెళ్ళు. నువ్వు ఏ తండ్రిని కోరినా ప్రతి కోరిక తప్పక ఈ తండ్రి నెరవేరుస్తాను. సరైన సమయానికి నేను నెరవేరుస్తాను. బాబా అని అంటున్నావు కదా, సాయి అని పిలుస్తున్నావు కదా, నా తండ్రి, నా నాయన అని పిలుస్తున్నావు కదా. నీకు మంచి స్థాయిని ఎదగటానికే ఈ వాక్కు నీ ముందుకు పంపాను. ఒక్కసారి చూడు. ఒక గొప్ప స్థాయిలో ఉన్నవారు, నీకు తెలిసిన వారైనా తెలియని వారైనా సరే, ఎవరినైనా సరే చూడు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కదా.
కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు కష్టాన్ని అనుభవించారో గుర్తుంచుకో. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అలా ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు, ఇలా ఎదిగారు. అందుకే నీకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు, ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. అలాంటి స్థాయికి నువ్వు ఎదగాలి అంటే అలాంటి కష్టాలు సైతం లెక్క పెట్టకూడదు. నువ్వు కూడా ముందుకి నడవాలి, ధైర్యంగా ముందుకి అడుగు వేయాలి. అదేవిధంగా నీకు ఎవరైతే స్ఫూర్తిగా ఉన్నారో వారిని ఎప్పటికి కూడా వారిలా మారాలి అనుకోకు, వారిలా ఎదగాలి అని కోరుకో. నువ్వు అంతకు మించి ఏ కారణం చూపించైనా బలవంతంగా నీ యొక్క ప్రయత్నాన్ని ఆపుకున్నావో అది నీ జీవితానికి నువ్వే తెర వేసుకున్నట్టు, నీ ఓటమికి నువ్వే పునాది వేసుకున్నట్టు. ఒకవేళ ఆ విధంగా చేయలేక భయపడిపోయి ఈ సమస్యలకు భయపడిపోయి అక్కడే ఆగితే ఈరోజు నీకు స్ఫూర్తి అనేది ఉండదు. ఎక్కడో మారుమూలన ఉండిపోయి అలాగే కూర్చొని ఉండాలి. ఒక సామాన్య మానవుడిలా నువ్వు బ్రతుకుతావా? బ్రతికేండితే బిడ్డ, ఎలాగైనా బ్రతకచ్చు. కానీ నువ్వు నా భక్తునివి కదా, మంచిగా బ్రతకాలన్నదే ఈ బాబా ఆశ. అందుకే మంచి ఎదుగుదల ఉన్నవారిని స్ఫూర్తిగా తీసుకో, వారిలా కష్టపడు. దెబ్బలు తగులుతున్నా సరే వెనుదిరగకుండా ముందుకు వెళ్ళటమే నీ నైజం. నీకు మంచి స్థాయిని పెట్టే ఒక ఆయుధం. గెలువు, మంచి స్థాయికి చేరుకునేలా గెలువు. అంతలా ప్రయత్నించు, అంతలా కష్టపడు. నీకు ఎన్ని అవరోధాలు ఎదురైనా కృంగిపోకుండా ఎదిరించు. నీకు తప్పకుండా మంచి స్థాయి నువ్వు పొందగలవు. ఎప్పుడో తెలుసా? ఆ కష్టాలను ఎదురీదినప్పుడే, ఆ సమస్యలను లెక్క పెట్టకుండా ముందుకెళ్ళినప్పుడే, ధైర్యంగా నడిచినప్పుడే. అప్పుడే ఈ బాబా అండతో పాటు నీ యొక్క గెలుపు అనేది ఈ యొక్క ప్రపంచానికి చాటుతావు. నీకు మంచి గౌరవం, నీ విలువ అన్నీ రెట్టింపవుతాయి. నీ కష్టాలను నువ్వు మెట్టుగా మార్చుకోవాలి, శాపంగా కాదు. నీకు నువ్వు బలంగా అనుకో. ఈ బాబా ఉద్దేశంలో బలం అంటే కండబలం మాత్రమే కాదు, బుద్ధి బలం, అలాగే అవకాశాలు అందిపుచ్చుకునే కష్టబలం, ఈ రెండూ ఉండాలి. గుండెని బండరాలే చేసుకొని ఎదుటివారిని మోసం చేసి అలా ఉండవద్దు. నిజంగా, నిజాయితీగా, ధైర్యంగా, అలాగే నిక్కచ్చిగా, ధర్మంగా ఉన్నప్పుడే నీ యొక్క గెలుపుకి అర్థం పరమార్థం ఉంటుంది. ఎన్నో దెబ్బలు తగిలి ఈరోజు గుండె ఒక బండరాయిలాగా మారిపోయి ఉంటుంది. అంటే నీకు మొండితనం అనేది ధైర్యంగా వచ్చేస్తుంటుంది. ఆ ధైర్యాన్ని స్ఫూర్తిగా చేసుకొని నీ విజయానికి పునాదిగా మార్చుకో. ఇక కన్నీరు కార్చడం ఆపు తల్లి. ఎటువంటి కష్టాలను చూసినా ఇదంతా నాకు ఏమీ లెక్కలేదులే అన్నట్టు ముందుకు వెళ్తూ ఉండు. నీ బాబా నీకు రాసి ఉంచున్న అద్భుతాన్ని నీవు అందుకుంటావు. నీ కన్నీరు కార్చిన ఇన్ని రోజులకు నీకు బహుమతి నేను అందజేస్తానుగా. నా బిడ్డలకి ఈరోజు ఇన్ని విషయాలు చెబుతూ ఉన్నాను అంటే నా యొక్క అనుగ్రహం వారికి ఉంది అని. అందులో నీకు ప్రత్యేకంగా ఉందమ్మా. నా యొక్క భక్తులు, బిడ్డలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే వారిలా ఉండాలి, ఆ కష్టాన్ని మెట్టుగా మార్చుకొని ఎదగాలి అని కోరుకుంటాను. ఈ బాబా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది తల్లి. నువ్వు అనుభవపూర్వకంగా అందరికీ స్ఫూర్తిగా కావాలి, నీ విలువ మరింత పెరగాలి. ఈ సాయి బిడ్డ అంటే ఒక మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. ఇవన్నీ కూడా నీలో ఉన్నాయమ్మా. కానీ నీ యొక్క నెగిటివ్ థాట్స్, నీ యొక్క ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టు, అనుకూలంగా ఆలోచించు. అంతా నీకు మంచే జరుగుతుంది. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందని తెలుసు కదా. ఈ బాబా ఆశీర్వాదం నీకు ఉండగా భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.